సేవకులకి నా చేతులు జోడించి చెప్తున్నాను బాబు, సేవకులకి చెప్పేంత గొప్పని కాకపోవచ్చు, కానీ తోటి సేవకునిగా దేవుని ద్రాక్షాల తోటలో మనందరం జత పని వాళ్ళం కనుక సేవకులందరికీ చెప్తాం. ఒకప్పుడు నీలో ఉన్న దేవుని అభిషేకాన్ని బట్టి ఎన్ని అద్భుతాలు చేశావు, ఆశ్చర్యకార్యం చేశావు. అద్భుతాలన్నీ డిమినిష్ అయిపోయాయా? ఇప్పుడు లేవా? జరగట్లేదా? ఎందుకని? శాంసన్ జీవితంలో బ్యూటీ ఏంటి తెలుసా? అందుకే విశ్వాస వీరుల జాబితాలో కూర్చోడు శాంసన్. సొలొమోను రాలేదు. సొలొమోను వ్యభిచారంలో, విగ్రహారాధనలో వ్యభిచారం అట్లా కూరుకుపోయాడు. లెగాలన్న ఆసక్తి కూడా లేదు ఆ సొలొమోను అనేవాడికి. బట్ శాంసన్ అందుకే విశ్వాస వీరుల జాబితాలో కూర్చోడు. సేవకులారా, ఒక్కసారి ఒకవేళ మీలో ఉన్న బలహీనతలను బట్టి పదే 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 పడిపోతూ ఆత్మాభిషేకాన్ని కోల్పోతూ వస్తున్నారేమో, సేవ ప్రక్కన పెట్టండి, సభల ప్రక్కన పెట్టండి, ప్రభుతో గడపండి, ఎక్కువ ప్రభుతో గడపండి, ఎక్కువగా ప్రభుతో గడపండి. మరలా పక్షిరాజు ఎవరు వలె మీలో ఉన్న ఆత్మాభిషేకం నూతన పరచబడును గాక.